ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను నిండా ముంచుతోందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని అందించాలని ఈ నెల 12న జిల్లా కేంద్రాలలో యువత పోరు కార్యక్రమం చేపడుతున్నట్లుగా వివరించారు. కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్లకు వినతి పత్రం అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా యువత పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేటువంటి దానికి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ దాదాపు ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రుల పక్షాన, పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో రేపు 12వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాటిచ్చారో, ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి రేపు 12వ తారీఖు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు నిరుద్యోగ భృతి కూడా వెంటనే ఆ హామీని కూడా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ అంశాన్ని కూడా ఇందులో పెట్టడం పొందుపరచడం జరిగింది.